సమయంలో ఇమ్మానుయేల్ గారు స్వార్థ చెప్తారు. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం కాలంలో మీ మధ్యకు వచ్చిన కారణం అయిందనగా క్రిస్మస్ అండ్ సువార్త. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కొరకు యేసుక్రీస్తు ప్రభు 25వ తేదీన డిసెంబర్ 25వ తేదీన పుట్టినాడు. కారణం ఎందుకనగా దేవుని బిడ్డలారా, మనమందరము పాపం చేసిన వారము కాబట్టి మనందరం పాపములు పోవాలంటే యేసుక్రీస్తు భూమి మీద పుట్టాలి, మన కొరకు ఆయన మరణించి మరలా తిరిగి లేయాలి. కాబట్టి మన కొరకు ఆయన ఈ భూమి మీద బ్రతికి 33.5 సంవత్సరం బ్రతికి సువార్త బోధించి అనేక మందిని రక్షించి మరలా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మరలా రాబోతున్నాడు మనందరూ రాబోతు. కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం అందరము నిజమైన దేవుడు ఎవరు ఎరిగి ఆయన్ని నమ్మి విశ్వసించి బాప్తిజం పొంది దేవుని బిడ్డలారా, అనేక మంది ఈరోజు ప్రపంచంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. దేశాలు కొట్టుకుంటున్నాయి. కారణము ప్రేమ చల్లారిపోతుంది. అనేక మంది ప్రేమ లేక తల్లిదండ్రులలో బిడ్డల మధ్య ప్రేమ లేక ఎన్నో విధాలుగా ఘోరాలు చేస్తున్నాం. ఇదంతా కారణము రాకడ సమయం. ఈ రాకడ సమయంలో మనం ఉంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మన అందరం ఎత్తబడాలంటే, పరలోక రాజ్యంలో ఉండాలంటే కేవలం యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి బాప్తిజం పొంది ఆయన నమ్ముకుంటే ఈరోజు మేము పొందిన ఆనందాన్ని, సంతోషాన్ని, బాధలను కలిగి బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మాకు అనేక సమస్యలు, బాధలు ఉన్నప్పుడు ఆయన తీర్చాడు. మీరు కూడా నమ్మి విశ్వసిస్తే మీ బాధలు, కష్టాలు కూడా తీరుస్తాడు. కాబట్టి మీ బాధలకు, కష్టాలకు తెలిసి కాక మీకు రక్షణ దయచేసి పరలోక రాజ్యాన్ని కొడిస్తారు. ఆ పరలోక రాజ్యంలో యుగాలు మనం నివసిస్తున్నాం. మనకి ఆకలి దప్పలు లేని రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఈరోజు మేము పొందుతున్న ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పొందాలని ఈ కొద్ది మాటలు చెప్తున్నాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక. ఆమేన్.